హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫనీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొద్ది గంటల్లోనే జేఈ మెయిన్ 2026 జనవరి సెషన్ రిజల్ట్ అయితే రాబోతుంది. సో చాలా మంది స్టూడెంట్స్, పేరెంట్స్ కంగారు పడేవాళ్ళు, టెన్షన్ పడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు అని ఒక ధైర్యంగా ఒక చిన్న మాట చెబుదాం ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నా. సో చాలా మంది ఇంతకుముందు గత కొన్ని సంవత్సరాలుగా ఇదే టెన్షన్ ఎప్పుడూ ఉంటుంది. వాళ్ళు చెప్పినటువంటి అఫీషియల్ డేట్ ఫిబ్రవరి 12వ తారీఖు రిలీజ్ చేస్తా ఉన్నారు. నేను ఈ వీడియో చేసే టైంకి అయితే ఇంకా ఫైనల్కి రాలేదు, రిజల్ట్ రాలేదు. కానీ కొద్ది గంటల్లోనే వస్తుంది. జనరల్గా ఎన్టీఏ వాళ్ళు అర్ధరాత్రి పూటో తెల్లవారుజామునో ఎప్పుడో రిలీజ్ చేస్తుంటారు. ఈ సంవత్సరం కాస్త అందరం మెళుకుతున్న టైంలో ఇవ్వాలని అయితే కోరుకుందాం. సో ఒక 24 అవర్స్లో ఫైనల్కి రావచ్చు. వచ్చిన వెంటనే రిజల్ట్ అయితే కేవలం పర్సంటైల్ మాత్రమే వస్తుంది. ఇందులో కొన్ని డౌట్స్ అయితే చాలా మంది స్టూడెంట్స్కి ఉన్నాయి. దాన్ని క్లారిఫై చేద్దామని వీడియో అయితే ముఖ్యంగా. సో పర్టికులర్గా ఏంటంటే చాలా మందికి బోనస్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి, కొంతమంది యూట్యూబర్స్ అవ్వచ్చు, లేకపోతే రకరకాల తెలిసి తెలియని బ్యాచ్ చాలా మంది ఉంటారు. 17 క్వశ్చన్లు తీసేశారు, దానివల్ల ర్యాంకులు మారిపోతే చాలా మందికి పెరిగిపోతాయి, కొంతమంది తగ్గిపోతాయి. ఇలా ఏంటంటో పిచ్చి పిచ్చి మాటలు ఎవరెవరో చెప్తుంటే చాలా మంది స్టూడెంట్స్ కొన్ని వేల మెసేజ్లు వస్తున్నాయి నాకు కూడా. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, పర్సంటైల్ సిస్టమ్ అంటే సపోజ్ 22వ తారీఖు ఎగ్జామ్లో ఒక 4 క్వశ్చన్లు యాడ్ చేశారనుకోండి, అంటే తీసేశారు, క్వశ్చన్స్కి ఆన్సర్స్ లేక తీసేశారనుకోండి, లేకపోతే అవుట్ ఆఫ్ సిలబస్ రకరకాల కారణాలు క్వశ్చన్స్ తీసేస్తే అందరికీ స్కోర్ యాడ్ అవుతుంది. ఏది 22nd మనం అనుకుంటే 22nd ఫస్ట్ షిఫ్ట్ అనుకుంటే ఎన్ని క్వశ్చన్స్ తీసేస్తే అన్ని క్వశ్చన్స్కి అందరికీ యాడ్ అవుతాయి. దానివల్ల ఆ షిఫ్ట్లో వాళ్ళకి కొద్దిగా ఎక్కువ మార్కులకి పర్సంటేజ్, ఇంతకుముందు 140 వచ్చేవాడికి 150 వస్తాయి అంతే. సో ఆ షిఫ్ట్లో వాడికి ఏ ఇబ్బంది ఉండదు, మిగతా షిఫ్ట్ వాడికి దీనికి ఏ సంబంధం ఉండదు. ఏ షిఫ్ట్కి ఆ షిఫ్టే పర్సంటేజ్ చూస్తారు. కాబట్టి కావాలంటే మీరు జేఈ మెయిన్ ఎన్టీఏ వాళ్ళకి ఇచ్చినటువంటి బ్రోచర్లో కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఎప్పుడు తేడా వస్తుంది అంటే, ఒక క్వశ్చన్కి వాళ్ళు ఒక ఆప్షన్ ఇచ్చారు, ఇంకొక ఆన్సర్ కూడా కరెక్ట్ అయితే అప్పుడు కొంతమందికి స్కోర్స్ కలుస్తాయి, కొంతమందికి తగ్గుతాయి. కాబట్టి ఏమన్నా తేడాలు వస్తాయి తప్ప క్వశ్చన్స్ని డ్రాప్ చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒక సెషన్లో వాడికి 4 క్వశ్చన్లు తీసేసి ఇంకొక సెషన్లో సపోజ్ ఇందాక నేను చెప్పినట్టుగా 22nd వాళ్ళకి 4 క్వశ్చన్లు తీసేశారు, డ్రాప్ చేసేసారు. 28th వాళ్ళకి ఏవి తీయలేదు అనుకోండి, అక్కడ తీసేయడం వల్ల కలిసిపోయినాయి, 16 మార్క్స్ కలిసినా మాకేం కలవలేదు, అన్యాయం జరిగింది. ఇవన్నీ ఉత్తమాటలు. ఆ సెషన్కి ఆ సెషనే, ఈ సెషన్కి ఈ సెషనే పర్సంటైల్ అనేది చూస్తారు. కాబట్టి అనవసరమైనటువంటి పుకార్లు నమ్మి ఎన్టీఏని తిట్టుకోను. అఫ్ కోర్స్ ఎన్టీఏని తిట్టచ్చు, ఎందుకంటే క్వశ్చన్స్ డ్రాప్ చేయడం అనేది చాలా పెద్ద తప్పు. ఎగ్జామినేషన్ హాల్లో స్టూడెంట్ ఆ క్వశ్చన్ మీద ఎంత టైం వేస్ట్ చేశాడో మనం అర్థం చేసుకోగలం, అది వేరే కదా. సో రిజల్ట్ వచ్చే మూమెంట్లో మీరు బోనస్ ఎన్ని వస్తాయి, ఎన్ని క్వశ్చన్స్ డ్రాప్ చేస్తారు, క్వశ్చన్ కనుక డ్రాప్ చేస్తే అందరికీ స్కోర్ యాడ్ అవుతుంది ఆ షిఫ్ట్ వాళ్ళకి. కాబట్టి దానివల్ల ఎవరికి వచ్చే లాభం ఉండదు, ఈవెన్ ఇంక్లూడింగ్ ఆ సెషన్ వాడికి కూడా. అప్పుడు సపోజ్ అదే సెషన్లో 140 వచ్చేవాడికి 99% వస్తే అందరికీ మార్క్స్ పెరగడం వల్ల 150కి రావచ్చు, కానీ ఎవరికి తేడా రాదు. కాబట్టి దానివల్ల వచ్చే నష్టమేం లేదు, అనవసరమైనటువంటి టెన్షన్ పడాల్సిన పనే లేదు. స్టూడెంట్స్ ప్రశాంతంగా రిలాక్స్డ్గా ఉండండి, రీబౌన్స్ అవ్వండి. నెక్స్ట్ మనకి ఇంకొక సెషన్ ఉంది. ఈ సెషన్లో మార్కులు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా, ఒకవేళ మ్యాథ్స్లో 0 వచ్చినా, ఫిజిక్స్లో మనకి ఇంకొక పుకారు కూడా, అది కూడా చాలా మంది మ్యాథ్స్లో పర్సంటేజ్ ఇస్తారు, ఫిజిక్స్లో ఇస్తారు, కెమిస్ట్రీ ఇస్తారు, 3 చూసి యావరేజ్ ఇస్తారు. అలా అసలు ఉండదండి. మ్యాథ్స్లో 0 వచ్చి ఫిజిక్స్లో 60 మార్క్స్, కెమిస్ట్రీలో మనకి ఫిజిక్స్లో 40, కెమిస్ట్రీలో ఒక 80 మార్క్స్ వచ్చినా కూడా పర్సంటేజ్ ఎంతో కొంత వస్తుంది. 3 చూసి యావరేజ్ అనేది ఇవ్వరు ఇక్కడ. ఇది జేఈ మెయిన్ ఎగ్జామ్. అడ్వాన్స్లో సబ్జెక్ట్ వైజ్గా కట్ ఆఫ్ ఉంటుంది తప్ప మెయిన్స్లో కట్ ఆఫ్ అనేది ఏముండదు. ఇంకొక కరెక్షన్ చాలా మంది చెప్పేది ఏంటంటే కట్ ఆఫ్ గురించి. కట్ ఆఫ్ అనేది ఇప్పుడు ఏమీ తెలియదండి. ఇప్పుడు కేవలం జనవరి సెషన్లో వచ్చిన కట్ ఆఫ్ అనేది ఉండదు ఇక్కడ. ఓన్లీ మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది అనేది మాత్రమే ఉంటుంది. కట్ ఆఫ్ అనేది ఇక్కడ ఎవరు ఏప్రిల్ సెషన్ రాసిన తర్వాత ఒకేసారి ర్యాంకు కట్ ఆఫ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కేవలం మీకు పర్సంటేజే వస్తుంది. మీరు ఏ కేటగిరీ అయినా, ఓబీసీ, ఎన్సీఎల్ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఈడబ్ల్యూఎస్ అయినా, ఓపెన్ కేటగిరీ అయినా, ఎవరికైనా పర్సంటైలే ఉంటుంది తప్ప ఇందులో ర్యాంక్ అనేది ఎక్కడ మెన్షన్ చేయరు, కట్ ఆఫ్ అనేది ఎక్కడ మెన్షన్ చేయరు. కాబట్టి స్టూడెంట్స్ అనవసరమైన టెన్షన్ పడిపోకుండా, రిజల్ట్ వస్తుందని టెన్షన్ ఉండటం మంచిదే, కానీ ఇలాంటి పుకార్లని బోనస్ వల్ల ఎవరెవరికో ఏదో జరిగిపోతుంది, మీకు అన్యాయం జరుగుతుంది, అలాంటివి ఏమీ ఉండవు. సో స్టూడెంట్స్ అయితే టెన్షన్ పడకండి. కొద్ది గంటల్లోనే రిజల్ట్ అయితే వస్తుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు నాకు యాప్లో అయినా లేదా నాకు యాప్లో పంపించండి మీ యొక్క పర్సంటేజ్ అనేది, ఏ రోజుకి ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఆ షిఫ్ట్ని బట్టి ఎంత పర్సంటేజ్ వచ్చింది, ఎన్ని మార్క్స్ అనేది
దాన్ని చూసి నేను మీకు డీటెయిల్ ఎనాలిసిస్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. విష్ ఆల్ గుడ్ లక్. కంగారు పడిపోకండి. ఇప్పుడు కమింగ్ సిబిఎస్ఈ వాళ్ళకైతే 1 వీక్ లోనే మనకి బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఐపీ ఇంటర్మీడియట్ వాళ్ళకైతే ఇంకొక 10-15 డేస్ లోనే ఎగ్జామ్స్ రాబోతున్నాయి. కాబట్టి మీరు వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇప్పుడు తగ్గిన మనకి వచ్చేవన్నీ ఎగ్జామ్సే. ఏప్రిల్ సెషన్ ఒకటి ఉంది, అడ్వాన్స్ ఉంది, విట్, ఎస్ఆర్ఎం, బిట్సెట్, ఎంసెట్, ఇలా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. మీరు ఇప్పుడు డిప్రెషన్ గురయ్యారంటే వీటన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఇది ఒక లెసన్ అనుకొని ముందుకు వెళ్ళగలిగిన వాడికే సక్సెస్ ఉంటుంది. కష్టపడే వాడికి సక్సెస్ ఎప్పుడూ ఉంటుంది. సో పేరెంట్స్ కూడా స్టూడెంట్స్ కొద్దిగా సహజం. ఆ ఏజ్ లో పిల్లలు మార్కులు తగ్గినా, కొద్దిగా రిజల్ట్ తక్కువ వచ్చినా బాధపడటం సహజం. మీరు సపోర్ట్ ఇవ్వండి. ఇంకా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. ఏదో ఒక దాంట్లో సక్సెస్ మనకు కావాల్సింది మంచి కెరీర్, ఒక మంచి క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చేటువంటి కాలేజీలో జాయిన్ అవ్వడం అనేది గుర్తుపెట్టుకోండి. అది ఎన్ఐటీనా, ఐఐటీనా, ట్రిపుల్ ఐటీనా, ఇంకా ఎనీ అదర్ కాలేజీ అనేది అన్నెసరీ. ఇప్పుడు మన ముందున్నటువంటి ఏము కమింగ్ ఎగ్జామ్స్ లో మంచి పెర్ఫార్మెన్స్ చూపించేలాగా ప్రాక్టీస్ చేయటం. సో విష్ ఆల్ గుడ్ లక్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే రైట్, థ్యాంక్ యూ.